ఆరోగ్యం కావాలన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. అందరికీ కావాలి ఆరోగ్యం, అవునా కాదా? మరి ఆరోగ్యం కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఎలా సేవించాలి? ఆత్మలో మోకరించి ప్రార్థన చేసేప్పుడు ఒక్క కన్నీళ్ళు పొట్టైనా వస్తున్నాయా? ఒక్క కన్నీళ్ళు పొట్టైనా భారం ఉంటేగా వచ్చేది. ఒక్క కన్నీళ్ళు పొట్టైనా భారం. నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి. కొంతమంది ఏడుస్తారు, ఎందుకో తెలుసా? నాకు ఈరోజు మంచి బట్టలు లేవు, నాకు మంచి ఇల్లు లేదు, ఇరుకులో ఉండిపోయాను, ఈరోజు ఆదివారం నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఏంటో నా బ్రతికిట్ అయిపోయింది, నేను చాలా ఊహించుకున్నాను, ఈరోజు చూస్తేనో రాణిగా ఊహించుకున్నాను, ఈరోజు చూస్తేనో బికారిగా మిగిలిపోయాను, నా బ్రతికేంటో ఇలాగుంది. వీటి విషయంలో ఏడ్చే వాళ్ళు ఉన్నారండి. నేను అంటాను, అనవసరంగా కన్నీళ్ళు పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమి చెప్పండి? అదేదో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభు సన్నిధిలో ఒక్క కన్నీటి బొట్టు రాల్చండి, అబ్బా ఆయన హృదయం కరిగిపోతుంది. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఏమండి, ఒక్క కన్నీటి బొట్టు మన కంట్లో చూస్తే అసలు ఆయన తట్టుకోలేడు. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఏడుస్తుంటే మనం తట్టుకోగలుగుతామా? మరి ఈరోజు నా ప్రభు అందుకునే చెప్తున్నాడు, నీకు ఆత్మల భారం ఉండి నా భవిష్యత్తు ఏంటయ్యా, నా ఉద్యోగం సంగతి ఏంటయ్యా, నా చదువు సంగతి ఏంటయ్యా, నా తల్లిదండ్రులు నన్ను భారంగా, వాళ్ళకి ఎంత భారమైన నన్ను చదివిస్తున్నారు కదయ్యా, నేను కష్టపడుతున్నాను కానీ నేను విజయాన్ని చూడలేకపోతున్నాను, ఎందుకు నా జీవితం ఇలాగుంది? ఒక్క కన్నీటి బొట్టు భారంగా కాల్చండి. ఈ దినమందే నా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ రోషం ఉండాలండి. నేను ఎందుకు సాధించలేను, నేను ఎందుకు అందుకోలేను, నేను ఎందుకు పొందుకోలేను? ఏ భక్తులకైనా దేవుడు తోడుగా ఉండేది కార్యాలు చేసి నాకు చేయడా? ఆత్మీయతలో ఇటువంటి రోషం ఉండాలి. వాళ్ళకు చేసిన దేవుడు నాకెందుకు చేయడు? వాళ్ళకు దగ్గరగా ఉండి నాకు దూరంగా ఉండేవాడా? కాడు కదా. మన పితరులకు ఎలా దగ్గరగా ఉన్నాడు, మనకి అలాగే దగ్గరగా ఉంటాడు ఆయన. ఆయనలో ఏమాత్రం భేదం అనేది లేదు కదా. మన పితరులు ప్రార్థించినప్పుడు వారికి దగ్గరగా ఉండి ఎన్నో మేలులు చేశాడు. అయితే వారు ఆత్మయందు తీవ్రత కలిగి భారం కలిగి భక్తి చేశారు. ఈరోజు మనం ఒక సహజమైన భక్తిని చేస్తూ ఉన్నాం కాబట్టే మనం అందుకోలేకపోతున్నాం. తిరిగి మన పితరులు చేసినట్లుగా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తే ఈరోజు మన ఇంట ఆరోగ్యం ఉండునుగాక, మన దేహములో స్వస్థత ఉండునుగాక, తిరిగి ప్రభు మరలా మనల్ని బలపరచునుగాక, నూతన శక్తిని ఇచ్చునుగాక, నూతన బలం ఇచ్చునుగాక, నూతన ఆరోగ్యం ఇచ్చునుగాక, తిరిగి మనకు కావలసిన నెమ్మది కలిగిన స్థితి మానసికంగా శారీరకంగా ప్రభు రప్పించునుగాక.